హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే వ్లాగ్ అమ్మ వాళ్ళ ఇంటికాడ చూసేది. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాను కదా. ఇంకా అమ్మ చేసి పెడతాం, మనం తినడం అనమాట. ఇంకా ఈ రోజు అయితే శనివారం కదా, అమ్మ వెంకన్న బాబు భక్తురాలండి. అందుకే ఈరోజు స్పెషల్గా పూజ చేస్తూ ఉంటుంది. అంటే నిత్య దీపారాధన అయితే చేస్తూ ఉంటుంది. కాకపోతే శనివారం కొంచెం స్పెషల్గా చేస్తుంది అనమాట. డైలీ పొద్దున్న సాయంత్రం దీపారాధన చేసి తులసమ్మ కాడ దీపం పెడుతుంది అనమాట. ఈరోజు మాత్రం కొంచెం స్పెషల్ ఉంటుంది. నామాలు అవి అన్నీ చదువుతూ అష్టోత్తరాలు చేసేటప్పటికి టైం చాలా పడుతుంది అనమాట. ఈలోపు మా బాంధు తల్లి చపాతీ చేసేస్తుంది, నేనేమో కాల్ చేస్తున్నాను అనమాట. చపాతీ చేయడం మా పాపకు వచ్చు కాబట్టి ఇంకా అలా హెల్ప్ చేస్తుంది. ఇంకా మా డాడీ అయితే ఇవాళ శనివారం ఇలా మా ఆటో కడుక్కొని క్లీన్ చేసుకుని దానికి పూజ చేయడం అయితే అలవాటు అనమాట. మాకు ఆటో కొన్న కాడ నుంచి మాకున్న అలవాటు అది. కంపల్సరీ శనివారం ఆ రోజు కూడా ఆటోని శుభ్రంగా కడుక్కుని పూజ అయితే చేసుకుంటాము. ఇంకా అమ్మ చూసారా, ముగ్గులతో గుమ్మం అంతా నింపేసింది. ఇక్కడ మా తులసమ్మ అయితే వెయిట్ చేస్తుంది, లోపల పూజ అవ్వగానే ఇక్కడ దీపం పెడుతుంది అనమాట. ఇంక ఇక్కడైతే పూజ అయితే స్టార్ట్ చేసిందండి. గోవిందనామాలు అష్టోత్తరం అన్నీ చాలా బాగా చదివి పూజ అయితే చేసుకుంటుంది అనమాట. చాలా టైం పడుతుంది. శనివారం అయితే చాలా లేట్ అవుతుంది అనమాట. నేను ఉంటే టిఫిన్ పని నేను చేసుకుంటూ ఉంటాను. ఇంకా మా అమ్మ భక్తి ఛానల్ పెట్టుకొని వెంకటేశ్వర స్వామి పాటలు వింటూ ఉంటుంది. మాకు ఎర్లీ మార్నింగ్ 5కి లేసే టైంకే ఇక్కడ టీవీలో మనకి దేవుడి పాటలు అయితే పెడుతూ ఉంటుంది అనమాట. సుప్రభాతంతో ఇక్కడైతే తెల్లారుతుంది. ఇంకా లోపలైతే పూజ చేసేసుకుంది కదా, ఇంకా తులసి కోట కాడ అయితే దీపం పెడుతుంది అనమాట. ఇక్కడ చూసారా మా తులసమ్మ ఎంత పెద్దగా ఎదిగిందో. మాకు ఇప్పుడు నుండో మా అమ్మ నిత్య దీపారాధన చేస్తారు కదండి, అప్పుడు అయితే తులసి కోట ఉండేది కాదు. ఒక 3 ఇయర్స్ నుంచి అయితే తులసి కోట అయితే పెట్టుకున్నాము. తులసి కోట పెట్టుకున్నాక నుంచి మా అమ్మ అయితే ఇలా పూజలు చేస్తూనే ఉంది. చూడండి ఎంత బాగుందో కదా. చక్కగా పసుపు బొట్లతోటి గట్ట ఎంత నిండుగా కనిపిస్తుంది చూసారా మా తులసమ్మ. ఇంక ఇక్కడ కూడా పూజ చేశాక మా ఆటో ఉంది కదా, ఆటోకి కూడా పూజ చేస్తుంది అనమాట. అది చేసే ముందు ఇక్కడైతే మా డాడీ పని ఎంతవరకు అయిందా అని చూసినా, అక్కడ పూజ అయిపోతుంది, ఇక్కడ ఇంకా క్లీన్ చేస్తూనే ఉన్నాడు. అది సెంటర్ అనమాట, మెయిన్ రోడ్ అండి. మా ఇల్లు మెయిన్ రోడ్ పక్కంటే ఉంటుంది అనమాట. ఇంకా ఇక్కడ ఆటో కడుగుతూ ఉన్నాడు. మా అమ్మ అయితే పూజ చేస్తుంది. ఇంకా కడుగుతూ అవ్వలేదు అనేసి గడపకు కూడా పూజ అయితే చేసేసుకుంది. ఇంకా గడపకు కూడా పూజ చేసేసుకున్న వెంటనే పక్కనున్న గిన్నెలో వాటర్ చేంజ్ చేస్తుంది అనమాట. ఎండ చూడండి ఎలా ఉందో, బీభత్సంగా ఉందన్నమాట. గుమ్మం వరకు ఎండ ఉంటూనే ఉంటుంది. అసలు 10 అయ్యేదాకా కూడా మాకు ఇక్కడ నీడైతే రాదు. ఇంకా ఇక్కడున్న గిన్నె అయితే తీసేసింది కదా, అందులో వాటర్ చేంజ్ చేసేసి మళ్ళీ ఫ్రెష్ పూలు అయితే వేసుకుంటుంది అనమాట. ఇక్కడ చూడండి మా తులసమ్మ చక్కగా దీపం పెట్టిచ్చేసుకుని ఎంత ముద్దుగా కనపడుతుందో కదా. సూర్యకిరణాలు చూడండి ఎంత బాగా పడుతుందో కదా తులసి చెట్టు మీద. మనకి వీడియోలో కూడా కనిపిస్తుంది చూసారా, సూర్యకిరణాలు అలా పడుతూ ఉంటాయి. ఇంకా ఇక్కడ ఇంటికాడ అయితే అమ్మ వాళ్ళ ఇంటికాడ అంతా పాజిటివ్ వేలో ఉంటుంది. మార్నింగే దేవుడు పాటలు, చక్కగా భక్తి ఛానల్లో సుప్రభాతం పాటలతో అమ్మ పూజ చేస్తూ ఆ అగరబత్తి వాసనలతోటి ఇక్కడంతా మొత్తం పాజిటివ్ వేలోనే ఉంటుంది అనమాట. మైండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. పొద్దున్న సాయంత్రం పూజ చేస్తూనే ఉంటుంది కాబట్టి ధూపం దీపం అన్నీ ఉండి చాలా మైండ్ రిలాక్స్డ్గా అనిపిస్తుంది అనమాట.
పీస్ ఆఫ్గా ఉంటుంది. ఇంక ఇక్కడ గిన్నెలో వాటర్లో పోసేసి పూలన్నీ పెట్టేశాక ఇంకా ఆటో అయితే ఉండిపోయింది కదా, ఆటోకి కూడా పూజ చేయడానికి అయితే వెళ్ళింది. డాడీ బయటికి వెళ్ళే పని ఉంది కాబట్టి ఫాస్ట్గా పూజ కూడా చేసేస్తుంది. మా అమ్మకి ఎప్పుడు ఆటో కొన్న కాడ నుంచి అలవాటు అన్నమాట. చూడండి, దేవుడి ఫోటోలకి అన్నిటికి బొట్లు పెడుతూనే ఉంటుంది. పూజలు అంటే చాలా ఇష్టం అనమాట మా అమ్మకి. డైలీ పూజ చేయింది అస్సలు మనసు తృప్తిగా ఉండదు అంటది. కంపల్సరీ డైలీ దీపం అయితే పెట్టాల్సిందే. చూడండి ఆటోకి ఎన్ని బొట్లు పెడుతుందో. అస్సలు శనివారం అయితే అస్సలు మిస్ చేయరండి. ఎక్కడికి వెళ్ళినా ఏ ఊర్లో ఉన్నా కూడా ఆటోకి మాత్రం ఇలాగ కడిగేసి బొట్లు అయితే పెట్టుకుంటారు. మనకి అన్నం పెట్టేదే కదా ఇది. మనం చేసే పనిని, వృత్తి ఏదైనా ఏ పని అయినా ఆ పనిని మనం గౌరవించాలి, పూజించుకోవాలి కాబట్టి మేము కంపల్సరీ ఆటోకి అయితే ఇలా పూజించుకుంటాం అనమాట. ఇంకా మా అమ్మ నేను బయట అయితే పూజ చేసి వచ్చేసింది కదా, నేనైతే టిఫిన్ అయితే పెట్టేసుకున్నాను. చపాతీ కదా, తినేసేసి చక్కగా బట్టలు అయితే ఉతికందాము ముందు రోజు, అవైతే మడత పెడుతున్నాను అనమాట. ఈలోపు మా అన్నయ్య అయితే కొత్త సినిమా ఏదో ఉందనేసి పెడుతున్నారు, అదైతే చూస్తున్నాను. ఇంకా బట్టలన్నీ మడత పెడుతుండగా ఇవాళ శనివారం కదా, కంపల్సరీ పప్పుచారు అయితే ఉంటుంది మా ఇంట్లో. ఇంకా పప్పుచారు కాచేసింది, అన్నం కూడా యాడ్ చేసింది అనమాట. ఇక్కడైతే శనివారం వెంకన్న బాబుకి చక్కగా స్వీట్ పదార్థం చేసి అన్నం అయితే పెడుతుంది అనమాట. పరమాన్నం కంపల్సరీ, పరమాన్నం, హల్వా, ఇలాగ అన్నం పప్పు వేసి భోజనం అయితే పడుతుంది. మళ్ళీ దీపం వెలిగించి హారతి ఇచ్చి దేవుడికి అయితే చూపిస్తుంది అనమాట. ఇలా అయితే ఉంటుంది అనమాట. మా అమ్మ వాళ్ళ ఇంటికాడ అయితే చాలా పీస్ఫుల్గా రిలాక్స్డ్గా అనిపిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే మా అమ్మ చూసారా, అన్నం పెట్టగానే హారతి కూడా ఇచ్చేసి చూపించేసింది. ఇంకా మేము కూడా అన్నం పెట్టేసుకొని పరమన్నం వేసుకుని ఇంకా పప్పుచారులోకి చల్లమిరపకాయలు అయితే వేపిందనమాట. పప్పుచారు చల్లమిరపకాయలు సూపర్ కాంబినేషన్ కదా, నాకైతే చాలా ఇష్టం. ఇంకా దేవుడికి పెట్టగానే మేము కూడా పెట్టేసుకున్నాం కదా, నేను మా బాంధవ్య అయితే పెట్టేసుకున్నాం అనమాట. ఇంకా చల్ల మిరపకాయలు చూడండి ఎంత చిట్టి చిట్టిగా ఎలా ఉన్నాయో, చాలా బాగున్నాయి అనమాట. వేడివేడి అన్నంలో అలా పప్పుచారు వేసుకొని ఆ చల్ల మిరపకాయ వేసుకుని తింటుంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది కాంబినేషను. చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇంకా మా బాంధవ్య నేను ఫుల్గా అయితే లాగించేసాము. మా అమ్మ వాళ్ళ ఇంటికాడ అయితే ఇలా అయితే ఉంటుంది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో. నచ్చితే మాత్రం వీడియో కింద కామెంట్ చేయండి, వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.